నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పార్టీలోనూ అటు నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక నియోజకవర్గంలో ఏ నలుగురిని కదిలించినా కూడా ఇదే అంశంపై ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడినట్లు, తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగినట్లు ఆయన తెలిపారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేసినట్లు తెలిపారు. తమ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్సైట్లలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. రైట్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై చాలా కీలకంగా పార్టీలో ఉన్న నియోజకవర్గంలో చర్చగా మారింది. అయితే ఈ నేపథ్యంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అజరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానే అక్కడ పోటీ చేస్తున్నట్లు, ఈ అంశంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అక్కడ అనివార్యమైన నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇక్కడ కీలకంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అజరుద్దీన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? సో దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ స్పందించిందా? అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఒక జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపైన కూడా ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఇక రానున్న పలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఆ ఎన్నికలు డిసెంబర్లో జరగబోతున్నాయి. దాంతోపాటుగా ఇక ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ ఏదైతే ఎమ్మెల్యే రేసుకు సంబంధించి కూడా, అంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం ఉంది. ఇక గతంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అజారుద్దీన్కి సంబంధించి కూడా ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ ఉన్నారు. గత ఎన్నికలకు సంబంధించి కూడా కొంతమేర మెజార్టీతో, అంటే స్వల్పమైన మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇక మరోసారి నాకు అవకాశం కల్పించాలి. ఇక ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ఆశీస్సులు తనకు ఉన్నాయి. తనకు ఎమ్మెల్యేగా ఉప ఎన్నిక టికెట్ వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఉప ఎన్నిక సంబంధించిన సిట్టింగ్ సీట్ను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇక మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల నుంచి కూడా మరోసారి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా జోష్ కనిపిస్తుంది. ఇక ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థిని బరిలో పెట్టేందుకు కూడా
ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఇప్పటి నుంచే 3 ప్రధాన పార్టీలకు సంబంధించి అడుగులు వేస్తూ ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్కి సంబంధించి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా గెలవాలనే లక్ష్యంతో వెళ్తూ ఉన్నది. ఇక అభ్యర్థికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అంటే చాలా అభ్యర్థులకు సంబంధించి కూడా రేసులో 3-4 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా అజారుద్దీన్కి సంబంధించి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయన కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఎంపీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గానికి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యింది. గతంలో 35% సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఓటు సంపాదించుకుంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 50% పోల్తో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ తనకిస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగానే కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ చివరి వరకు ప్రయత్నం చేశాను, ఇక తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సికింద్రాబాద్ పరిధిలో నియోజకవర్గం కంటే హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓటింగ్ శాతం నమోదైనట్టుగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తనకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తనకు టికెట్ రాదు అనేది కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఇప్పుడు ఈ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా టికెట్ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రతి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, టికెట్ ఇవ్వాలనుకుంటే దాంట్లో సంబంధించిన సర్వే చేస్తారు. సర్వే తర్వాత పొలిటికల్కి సంబంధించి కూడా అన్ని వ్యూహాలు పనిన తర్వాతనే ఈ టికెట్కి సంబంధించిన అభ్యర్థిని ఖరారు చేయబోతారు. అధిష్టానానికి సంబంధించి కూడా ఇక్కడ మరోసారి ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా అబ్జర్వర్లను పంపే అవకాశం ఉంది. ఇక దీంట్లో ప్రధానంగా ఏదైతే అజారుద్దీన్తో పాటుగా నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. గతంలో ఆయన ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తర్వాత ఎంఐఎం పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎన్నికల ముందు చేరడం జరిగింది. ఖచ్చితంగా తనకు టికెట్ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి, దానికి సంబంధించి కూడా ఆయనకు టికెట్ అవకాశం కల్పించాలని కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా మరోవైపు ఇక ఖైరతాబాద్ కార్పొరేటర్ ఏదైతే సంబంధించి కూడా విజయారెడ్డికి సంబంధించి కూడా ఆమె టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఆ టికెట్కి సంబంధించి కూడా తనకు కేటాయించాలని కోరుతా ఉన్నారు. ఒకవైపు డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సంబంధించి కూడా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు ఆయన కూడా జూబ్లీహిల్స్ నుంచి కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 3 ప్రధానమైన పోటీలో ఉన్నారు. అజారుద్దీన్కి సంబంధించి కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యం ఉంది. మరోవైపు నవీన్ యాదవ్కి సంబంధించి కూడా టికెట్ అడుగుతూ ఉన్నారు. మరోవైపు విజయారెడ్డికి సంబంధించి కూడా ఆమె టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థి సంబంధించి కూడా ఇప్పుడైతే దీనికి అంటే ఈ 3 అభ్యర్థులకు సంబంధించి కూడా మరోసారి సర్వే చేయబోతున్న నేపథ్యం ఉంది. సర్వే చేసిన తర్వాత ఎవరు దానికి అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఏ అభ్యర్థికి ఉన్నదానిపైన కూడా అధిష్టానంతో క్లారిటీ తీసుకొని అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్కి సంబంధించి గత ఎన్నికలకు సంబంధించిన హరీష్ అంటే జూబ్లీహిల్స్కు సంబంధించి ముస్లిం ఓటర్లు ఎక్కువగా, మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సో ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే మైనార్టీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీయో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో అలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేస్తే గోపీనాథ్ కుటుంబం నుంచి ఎవరు ఉండే అవకాశం లేనట్లే తెలుస్తుంది దాదాపుగా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఇక్కడ పోటీ చేయడానికి చాలా కీలకంగా రాజా సింగ్ కూడా ఇప్పటికీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటువైపు టీడీపీ నుంచి కూడా అక్కడ నందమూరి ఫ్యామిలీకి సంబంధించి సుహాసిని పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. పోటీ చేస్తే కనుక ఎలా ఉండే అవకాశం ఉందంటారు పరిణామాలు? రైట్, ఒకవైపు బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనే ఉద్యమాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాగంటి కుటుంబ సభ్యుల నుంచి ఒకవేళ బరిలో దించాలనుకుంటే మాగంటి కుటుంబ సభ్యుల నుంచి కూడా మరోసారి బరిలో దించేందుకు బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా మొన్న జరిగిన ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపుల తర్వాత మరోసారి ఇప్పుడు అదే జోష్తో బీజేపీ కంటిన్యూ అవుతుంది. ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ సంబంధించి కూడా అభ్యర్థిని ఎవరు అనే దానిపైన కూడా తర్జన భర్జన పడతా ఉన్నారు. ఒకవైపు అభ్యర్థికి సంబంధించి ఎవరిని దింపాలి అంటే ఖచ్చితంగా ఎంఐఎం సంబంధించి కూడా ఒకవేళ అభ్యర్థిని బరిలో దింపితే
ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏ అభ్యర్థిని బరిలో దింపబోతుంది. ఎందుకంటే ఇక్కడ మెజార్టీ ముస్లిం ఓట్లు కలిగి ఉంటాయి కాబట్టి ఇక ఆ మెజార్టీ ఓట్లకు సంబంధించి కూడా ఎట్లాంటి అభ్యర్థిని బరిలో దింపాలి. ఒకవేళ ఎంఐఎం సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు ఈ రెండు ఈక్వేషన్స్ని అక్కడ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ తీసుకుంటా ఉన్నాయి. ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 50% ఓటు బ్యాంకు జూబ్లీహిల్స్లో పెరిగింది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని అంటే వీటన్ని ఈక్వేషన్స్ను కూడా రెండు పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా అభ్యర్థికి సంబంధించి కూడా వాళ్ళు పెండింగ్ పెడతా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించిన అభ్యర్థి పైన ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే అభ్యర్థికి సంబంధించి ఎవరిని బరిలో దింపాలనే పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరోసారి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా నిర్వహించబోతున్నది. సమావేశంలో మరోసారి కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వస్తూ ఉన్నది అనూహ్యంగా. ఎందుకంటే ఆయనకు సంబంధించి 2014 ఎన్నికలకు సంబంధించి కూడా ఎంఐఎం నుంచి పోటీ చేశారు. 41,000 పైచిలకు ఓట్లకు సంబంధించి కూడా ఆయన మెజార్టీ సంపాదించారు. అలాగే 2018లో ఎంఐఎం ఆయన సంబంధించి కూడా బరిలో దించలేదు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. 18,000 ఓట్లు వచ్చాయి. అంటే ఈ అంశాలన్నిటిని కూడా ఇప్పుడు మరోసారి పిసిసి కావచ్చు ఏఐసిసికి సంబంధించిన పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా ఇదే సంబంధించిన సిచ్యువేషన్స్ కంటిన్యూ అయింది. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థిని బరిలో దింపారో అభ్యర్థికి సంబంధించి కూడా మెజార్టీతో గెలవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు జూబ్లీహిల్స్లోకి వెళ్తా ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హైదరాబాద్కి సంబంధించిన స్పెషల్గా ఫోకస్ చేసింది. హైదరాబాద్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ ఎన్నికల్లో హైదరాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలహీనతంగా ఉన్నది కాబట్టి వాటి అసెంబ్లీ ఎన్నికల గెలుపు తర్వాత ప్రత్యేకంగా హైదరాబాద్ పైన ఫోకస్ చేసింది. హైదరాబాద్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు స్పెషల్ అథారిటీ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా హైదరాబాద్కి పెద్దపీట వేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి ముస్లిం ఓట్లతో పాటుగా సినీ ప్రముఖులు కావచ్చు వ్యాపారవేత్తల ఓటు బ్యాంకు కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి అన్ని సంబంధించిన ఈక్వేషన్స్ తీసుకోవాలి. మొత్తంగా ఈ అభ్యర్థికి సంబంధించి అంటే డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మరోసారి అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా తనకు టికెట్ ఆశించాలి. కొంతమేర ఓట్లతోనే ఓడిపోయాను, ఈసారి ఖచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఖర్గేతో రాహుల్ గాంధీతో ఢిల్లీకి వెళ్తాను, అక్కడ వాళ్ళతో మాట్లాడతాను, తనకు టికెట్ ఇవ్వాలని అవకాశం కల్పించాలని కోరుతానని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు అంటే మొత్తంగా జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులను వెతుకులాడే పనిలో పడింది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టికెట్ కావాలని కూడా రేసులో కూడా 3-4 రేసులోకి వస్తూ వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి పోటీలో దించాలా వద్దా అనేది పైన క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీకి 0 సంబంధించిన ఏదైతే స్థానాలు చేజిక్కించింది కాబట్టి మరోసారి ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఈ ఎఫెక్ట్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పడతా ఉంటుంది కాబట్టి బరిలో దించాలా ఎన్నికలకు పోటీ చేయాలా దూరంగా ఉండాలని కూడా బీఆర్ఎస్కి క్వశ్చన్ బ్లాంక్గా మిగిలింది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. అభ్యర్థికి సంబంధించి అంటే పోటీలో దించాలా లేదనే పైన కూడా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు మొన్న ఎంఐఎంకి సంబంధించి కూడా అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా ఉంటాం మద్దతుగా నిలుస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటి కూడా ఈ 2 పార్టీలు సంబంధించి కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరోసారి ఆ పార్టీలు ఆలోచించుకునే సిచ్యువేషన్ ఉన్నది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కంటోన్మెంట్ గెలుపుతో ధీమాతో ఖచ్చితంగా గెలుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీకి ధీమాతో ఉన్నది. ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 50% ఓటు బ్యాంకు సంబంధించిన రాబట్టింది కాబట్టి 35% ఉన్న జూబ్లీహిల్స్లో ఒకే అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 50% అక్కడ
పోలింగ్ నమోదైంది. అంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని బరిలో దింపాలంటే గెలిచే అభ్యర్థికి సంబంధించి కూడా బరిలో దింపాలి కాబట్టి ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనిపైన అబ్జర్వర్ కావచ్చు, సర్వే నిర్వహిస్తారు, అభ్యర్థికి సంబంధించి కూడా సర్వే నిర్వహిస్తారా, సర్వేలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ పీసీసీ సమావేశం ఏర్పాటు చేసే సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికలపైన కూడా ప్రత్యేకంగా చర్చించిన తర్వాత అభ్యర్థికి సంబంధించి కావచ్చు, అక్కడ కార్యాచరణ కావచ్చు, వీటన్ని అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రైట్.